అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక స్వీట్ని రెడీ చేసుకుందామండి. జనవరి 1 రాబోతుంది కదా. జనవరి 1 సందర్భంగా మనం స్వీట్స్తో ఎంజాయ్ చేస్తాం. ఆ రోజంతా చాలా హ్యాపీగా జరుపుకుంటాం కాబట్టి స్వీట్ని రెడీ చేసుకుందాం. అది కూడా క్యారెట్ హల్వా అండి. మరి క్యారెట్ హల్వా కూడా బెల్లంతో రెడీ చేస్తున్నాను నేను. మరి క్యారెట్ అంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యారెట్ హల్వాని ఇష్టపడతారు కదా. మరి వాళ్ళందరి కోసం, మనందరి కోసం క్యారెట్ హల్వా హెల్తీగా చేసుకుందాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేయాలి ఇదంతా చూసేద్దామా. 1 కేజీ క్యారెట్ తురుము తీసుకున్నానండి. 1 కేజీ క్యారెట్లు తీసుకుని సన్నగా తురుము పెట్టుకున్నాను. ఒక 1/2 లీటర్ పాలు కాచి చల్లార్చుకున్నవి, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి, ఇంకా బెల్లం 1/2 కేజీ, అలాగే నెయ్యి తగినంత, ఒక 4 స్పూన్ల వరకు పడుతుంది. ఫస్ట్ ఒక మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ఇది కరుగుతూ ఉంటుంది కదా వేడికి. కరిగిన తర్వాత మనం జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాం కదా, అవి ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఫస్ట్ జీడిపప్పు వేయించుతున్నాను. చూడండి, ఇలా చక్కగా సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం జీడిపప్పును వేయించేసుకోవాలి. ఇలా జీడిపప్పు అంతా వేగిన తర్వాత ఇది తీసేసుకుని మనం బాదం పప్పులు కూడా వేయించేసుకుందాం. బాదం పప్పులు వచ్చేసి నేను చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఇవి కూడా వేయించేసుకుందాం. చాలా త్వరగానే వేగిపోతాయి మనకి ఇవి డ్రై ఫ్రూట్స్ అనేవి. దీనిలో ఇంకా నేను కిస్మిస్ అలాంటివి వేయట్లేదు, బాదం పప్పు, జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. స్వీట్లో కిస్మిస్ అంత టేస్ట్గా అనిపించవు, మరి దానికోసమని బాదం పప్పు, జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. ఇలా బాదం పప్పు, జీడిపప్పు వేగిపోయింది కదా. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం క్యారెట్ తురుముని వేసుకోవాలి. ఇంకా అవసరమైతే ఇంకో స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. మంచి కలర్ఫుల్గా ఉంది కదా మన క్యారెట్. ఇలా చక్కగా అంతా వేసేసి ఈ నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. మనం హైలో పెట్టకూడదు, మీడియం ఆర్ సిమ్ ఇట్లా ఉంచుకుంటూ ఫ్లేమ్ని మనం వేయించుకోవాలి. చక్కగా ఈ నెయ్యిలో క్యారెట్ తురుముని వేయించుకోవాలి. చాలా త్వరగా వేగిపోతుంది క్యారెట్ అనేది. చూడండి, అందులో సన్నగా తరిగి పెట్టుకున్నాము కదా, ఈ సన్నగా తురిమిన ఒక 5 మినిట్స్లోనే మనకి ఇలాగా మంచిగా వేగిపోతుంది. ఆల్మోస్ట్ సగం వేగిపోయింది. ఈలోపు మనం పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని, చూడండి, ఒక చిన్న గ్లాసు వాటర్, టీ గ్లాస్ అంటాం కదా, ఆ టీ గ్లాస్ వాటర్ పోసుకొని, బెల్లం ఉంది కదా, 1/2 కేజీ బెల్లం తీసుకున్నాం మనం. ఈ బెల్లాన్ని చూడండి మరిగించుకోవాలి, వాటర్లో వేసి సిరప్ చేసుకోవాలన్నమాట. ఈలోపు మనకి ఆ పక్కన క్యారెట్ వేగిపోతూ ఉంటుంది, ఈ పక్కన మనకి ఈ బెల్లం అనేది సిరప్గా తయారవుతుంది. ఎందుకంటే దీనిలో డస్ట్ ఉంటుంది కదా, ఈ డస్ట్ అంతా మనం రిమూవ్ చేసేయాలి, వడకట్టుకోవాలి ఎప్పుడైనా సరే. చూడండి, ఇట్లా చక్కగా సిమ్లో ఉంచి క్యారెట్ని మంచిగా వేయించుకుంటున్నాం. ఆల్మోస్ట్ వేగిపోయింది, సగం వరకు వేగిపోయింది. చూసారా, మెత్తగా చక్కగా అయింది, రెడీ అయిపోయింది మనకి క్యారెట్ వేగిపోయి. ఇప్పుడు మనం బెల్లాన్ని తయారు చేసుకుందాం. ఈ బెల్లం తయారయ్యే లోపు ఏం చేద్దామంటే, ఒక 1/2 లీటర్ పాలు కాచి చల్లార్చుకున్న పాలు, ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను నేను. ఇది ఈ ఉడికిపోయిన క్యారెట్లో సగం ఉడికింది కదా, చక్కగా వేగిపోయిన క్యారెట్లో మనం వేసేసి పాలు ఉడికించేసుకుందాం. ఇంకా ఆ సగం కూడా ఇప్పుడు మనకు ఉడికిపోతుంది అన్నమాట ఈ పాలల్లో క్యారెట్. ఇలా కలిపేసుకొని మంచిగా పాలు పోసి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలండి. చూసారా, దగ్గర పడుతుంది. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ అయితే మనకి రెడీ అయిపోతుంది. పాలంతా కూడా పీల్ చేసుకుంటుంది అన్నమాట క్యారెట్. ఇలా చూసారు కదా, మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, చూసుకోకుండా ఉంటే అడుగంటిపోతుంది కదా. మరి ఇక్కడ బెల్లం కూడా చూడండి, బెల్లం కూడా రెడీ అయిపోతుంది, థిక్గా అయిపోయింది. మరి ఇలా ఒకవైపు ఏమో క్యారెట్ పాలంతా పీల్చేసుకుంది. ఇప్పుడు ఈ బెల్లం రెడీ అయిన బెల్లాన్ని మనం టీ స్ట్రైనర్లోకి వడకట్టేసుకుందాం. చూడండి, ఇలా కొంచెం చిక్కబడేదాకా ఉంచుకోవాలి పొయ్యి మీద బెల్లాన్ని. మరి వెంటనే సిరప్లా కాకుండా
కొంచెం థిక్నెస్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఆ వడకట్టిన బెల్లం సిరప్ని ఈ క్యారెట్ ఏదైతే పాలల్లో ఉడికిన క్యారెట్ ఉందో దానిలోకి వేసేసుకోవాలి. చూడండి, పావు కేజీ అయితే సరిపోతుందండి. కేజీ క్యారెట్కి పావు కేజీ బెల్లం సరిపోతుంది మనకి. ఇలా ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం అంతా దగ్గరికి అయిన తర్వాత చక్కగా ఇంకొక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూడండి, లాస్ట్లో ఈ నెయ్యి యాడ్ చేసుకొని ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మనం దీన్ని స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలాచీ కూడా వేసేసుకుంటున్నాను. దంచి పెట్టుకున్న ఇలాచీ, అలాగే వేయించి పెట్టుకున్నాం కదా బాదం జీడిపప్పులు, అవి కూడా వేసేస్తున్నాను నేను. చూడండి, మన స్వీట్ అనేది బెల్లం క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్లో మనకి మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చక్కగా రెడీ అయిపోతుంది మన క్యారెట్ హల్వా. మరి క్యారెట్ తినడం వల్ల కళ్ళకు మంచిదని మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా. చక్కగా రాగా కూడా మనం ప్రతిరోజు క్యారెట్ తినే అలవాటు చేసుకోవడం చాలా మంచిదన్నమాట. చూడండి, మన క్యారెట్ హల్వా రెడీ. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవటమేనండి, డిష్ అవుట్ చేసేసుకోవటమే. చూడండి, ఇంత హెల్దీ అయిన క్యారెట్ రెసిపీ మనకి రెడీ అయిపోయింది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా కావాలి అంటే ఈ వీడియోస్ ఏదైనా రెసిపీ కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చక్కగా రెడీ చేస్తాను. మరి ఈ వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.